హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుచ్చుల కుమారి ఛానల్. ఈరోజు కామెంటరీలో చిన్న మార్పు, అదే మాట్లాడడంలో చిన్న మార్పు అండి. ఈరోజు కుమారి గారికి కొంచెం మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అవ్వడంతో ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఓకే అండి, ఈరోజు వీడియోలో వచ్చేసరికి బాల్స్తో కుచ్చులు కుట్టడం ఎలా అనేది చూపించడం జరిగిందనమాట. ఈ శారీకి 2 ఆపోజిట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ 2 ఆపోజిట్ కలర్స్ ఏమంటే, ఒకటి ఇంకీ బ్లూ, ఇంకోటి వచ్చి పర్పుల్ కలర్, 2 అయితే తీసుకోవడం జరిగింది. ఒక్క శారీకి వచ్చి 35 నుంచి 40 మధ్యలో కుచ్చులు పడతాయి అన్నమాట. ఇందులో వచ్చి 2 ఆపోజిట్ కలర్స్ అంటే 35 నుంచి 40 అంటే సగం ఇవి సగం అవి, అంటే సగం పర్పుల్ కలర్ సగం వచ్చి బ్లూ కలర్ 2 కట్టుకోవడం జరిగిందనమాట. ఇందులో ఇవి ముందుగానే క్లాత్తో, శారీ కలర్స్ మ్యాచ్ అయ్యే క్లాత్తో ముందుగానే చేసి పెట్టుకోవడం జరిగింది. ఇది వచ్చి సగము, ఇవి వచ్చి సగం అనమాట. ఇందులో కింద 3 పూసలు అయితే ఎక్స్ట్రా పూసలు అయితే వేయడం జరిగింది. అది ఎందుకంటే ఎక్స్ట్రా లుక్ కోసం అయితే బాగుంటుంది అనేసి ఈ విధంగా ఒకటం జరిగింది. పైన వచ్చి గోల్డ్ కలర్ క్యాప్ అనమాట. దానిపైన వచ్చి చిన్న క్రిస్టల్, దీనికి వచ్చి వైట్ క్రిస్టల్ అయితే పెట్టడం జరిగింది. దీనికి వచ్చి బ్లూ క్రిస్టల్ అయితే పెట్టడం జరిగింది అనమాట. దీనికి వచ్చి ఇందులో కింద ఇంకొక శారీ ఉంది కదా, ఈ శారీకి వచ్చి గోల్డ్ కలర్ క్రిస్టల్ సేమ్ ప్యాటర్న్ అయితే ఒకటేనండి. సేమ్ 3 పూసలు, 2 ఆపోజిట్ కలర్స్, పైన గోల్డ్ కలర్ క్యాపు, దానిపైన పూసలు అయితే మారుతాయి, కింద పూసలు అయితే మారుతాయి అనమాట. ఆ విధంగా ఏ శారీకి ఏదైతే అట్రాక్టివ్గా ఉంటుందో ఆ విధంగా కుట్టుకోవడం జరిగింది. చూడొచ్చు మనము. ఈ శారీలో కూడా ఆ 2 కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకటి గ్రీను, ఇంకొకటి వచ్చి లైట్ గోల్డ్, రెండు కలర్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీనిపైన కూడా సేమ్ అంతే, ఇది 2 కలర్స్ సేమ్. ఇది కూడా కింద కనిపించేది రెడ్ 2 కలర్స్, ఇది పిస్తా గ్రీన్ అనమాట. ఇక్కడ చూస్తాము మనము, ఇది కూడా 2 కలర్స్. ఈ 4 శారీలు అయితే ఈరోజు అయితే కుట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా సూపర్గా ఉన్నాయి చూడడానికి అయితే. 4 శారీలకి ఒకే రకమైనటువంటి కుచ్చులు కుట్టమని చెప్పినారు కాబట్టి మనం ఆ విధంగానే కుట్టించాను అనమాట. గ్యాప్ అయితే సేమ్ గ్యాప్, ఒకటే గ్యాప్ అండి, 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటాం. ఈ శారీకైనా సరే, ఈ శారీకైనా ఒకే గ్యాపు. కాకపోతే శారీ కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం 2-3 కుచ్చులు ఎక్స్ట్రా పడవచ్చు, లేదంటే 2-3 కుచ్చులు తక్కువ పడవచ్చు అంతే. ఒక్కొక్క కుచ్చుకి గ్యాపు 1 ఇంచ్ అనమాట. సేమ్ అంతే, దీనికైనా సరే 1 ఇంచ్. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చినా బాగుండదు, మరీ దగ్గర పెట్టినా అంత లుక్ అయితే ఉండదు. కాబట్టి దానికి ఎంతైతే గ్యాప్ ఇస్తామో, ఎంతైతే బాగుంటుందో, ఎక్కడైతే చూడడానికి బాగుంటుందో అంత గ్యాప్ మాత్రం ఇస్తాం అనమాట. చూడండి, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ గ్యాప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనేసి ఈ గ్యాప్ ఇవ్వడం జరిగింది. లేదంటే కస్టమర్ ఇంకా కొంచెం తక్కువ గ్యాప్ కావాలా, మాకు దగ్గర కావాలన్నా కుట్టిస్తాం, నో ప్రాబ్లం. ఒక 4-5 పెరుగుతాయి అంతే. లేదంటే కొంచెం గ్యాప్ ఎక్కువ కావాలన్నా కొంచెం అయితే దూరం జరిపి వేయాల్సి వస్తుంది, అదైనా నో ప్రాబ్లం అనమాట. ఆ విధంగా మనము చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా వేసినప్పుడు కుచ్చు చూడడానికి బాగా అందంగా ఉంటుంది. చూడొచ్చు మొత్తం క్యాప్స్తో అంతా కవర్ చేసి పెట్టామన్నమాట. ఒకటిది 2 ఆపోజిట్ కలర్స్ వేస్తూ వస్తాం. కొంతమంది సింగిల్ కలర్తోనే కావాలంటారు, వాళ్ళకి ఒకే కలర్ అయితే ఇచ్చేస్తాం. వాళ్ళకు ఏ విధంగా కావాలని కోరుకుంటే చాయిస్ తీసుకుంటే ఆ విధంగా మనం చేస్తాం అనమాట. చూడొచ్చు, ఇప్పుడు దీంట్లో కూడా 2 కలర్స్ వచ్చాయి. ఈ శారీలో కూడా 2 కలర్స్ అనమాట. ఒకటి పిస్తా గ్రీను, ఇంకొకటి వచ్చి క్రీమ్ కలర్. దాంట్లో కూడా 2 కలర్స్ తీసుకున్నాం, దాంట్లో కూడా 2 కలర్స్ వేసాం. సేమ్ ఆ విధంగానే సగం ఇవి వేసుకున్నామన్నమాట. సేమే అదే ప్యాటర్న్ దీంట్లో కూడా వాడినాం. ఈ పూసలు, ఈ కింద పూసలు, పైన చిన్న పూస సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా లుక్ కోసం కింద 3 పూసలు కొట్టడం అయితే జరిగింది. చూడొచ్చు, ఇవైతే చాలా అంటే చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఉన్నాయి కుట్టడానికి. మొత్తం లక్ష్మీ కుమారి, కుచ్చుల కుమారి ఈ విధంగా కుట్టేసింది అనమాట. మనం జస్ట్ వాయిస్ అయితే ఇస్తున్నాము. చూడొచ్చు, ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే కుచ్చుల కుమారికి ఒక లైక్ వేయచ్చు, లేదంటే జస్ట్ చూసి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మీకోసమని కొత్త రకాల కుచ్చులు కుట్టి మీ ముందు చూపించడానికైతే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామండి. ఓకే అండి, ఇదండి ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నామండి. అందరికీ బాయ్.